మీ దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? ఉంది కదా! ఏదైనా అయినా కవర్ అవుతుంది అని నమ్ముతున్నారా? అదే నమ్మకం వల్ల హైదరాబాద్‌లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రూ. 80,000 కోల్పోయింది. ఇన్సూరెన్స్ ఉంది. హాస్పిటల్ నెట్వర్క్‌లో ఉంది. క్యాష్‌లెస్ అప్రూవ్డ్ అయింది. అయినా డబ్బు పోయింది. ఎలా? ఎందుకు? అది తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చివరి వరకు వినండి. సురేష్, 42 ఏళ్ళు. సాఫ్ట్‌వేర్ కంపెనీలో మిడ్ లెవెల్ ఎంప్లాయీ. నెలకి 80,000 శాలరీ. అతని తండ్రికి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. వెంటనే దగ్గరలో ఉన్న ఒక పెద్ద ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ నెట్వర్క్లో ఉంది. క్యాష్లెస్ ఇన్సూరెన్స్ అప్లై చేశారు. అప్రూవ్డ్ అయింది. సురేష్ నిట్టూర్చాడు. అన్నీ కవర్ అవుతాయి, పర్వాలేదు. కానీ 5 రోజులు ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ అయ్యే టైంలో బిల్లొచ్చింది. 1,40,000. ఇన్సూరెన్స్ కవర్ 60,000 మాత్రమే. సురేష్ షాక్ అయ్యాడు. ఏం జరిగింది? బిల్లు డీటెయిల్స్ చూశాడు సురేష్. రోజుకి 5 సార్లు డాక్టర్ విజిట్ ఛార్జ్ చేశారు. కానీ యాక్చువల్లీ డాక్టర్ రోజుకి ఒక్కసారి మాత్రమే వచ్చారు. డిస్పోజబుల్ గ్లవ్స్, కాటన్, సిరింజెస్, ప్రతి చిన్న ఐటెంకి ఎంఆర్పి కంటే 3 రెట్లు ఛార్జ్ చేశారు. ఒక టెస్ట్ జరిగింది. అదే టెస్ట్ 2 సార్లు బిల్లో ఉంది. మిసలేనియస్ ఛార్జెస్ అని 12,000 వేరేగా వేశారు. దేనికోసమో తెలియదు. సురేష్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు చెప్పింది ఒక్కటే, సార్, ఇది మా స్టాండర్డ్ ప్యాకేజ్. ఇన్సూరెన్స్ తక్కువ కవర్ చేస్తే మేమేం చేయలేం. ఇన్సూరెన్స్ కంపెనీ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు చెప్పింది, సార్, హాస్పిటల్ సబ్మిట్ చేసిన బిల్స్ ప్రకారమే మేం ప్రాసెస్ చేశాం. సురేష్ మధ్యలో నలిగిపోయాడు. 80,000 పాకెట్ నుండి కట్టాల్సి వచ్చింది. సురేష్ స్టోరీ ఫిక్షనల్ అయినా ఇది చాలామందికి జరుగుతున్న నిజం. 2026 ఫిబ్రవరిలో గురుగ్రామ్లో గ్యాలక్సీ 1 హాస్పిటల్ అనే హాస్పిటల్లో పోలీసులు రైడ్ చేశారు. ఫేక్ పేషెంట్ అడ్మిషన్స్, ఫోర్జ్డ్ మెడికల్ రికార్డ్స్, ఫ్యాబ్రికేటెడ్ ఫార్మసీ బిల్స్ అన్నీ కలిపి క్రోర్స్కి ఫ్రాడ్ జరిగింది. హాస్పిటల్ స్టాఫ్ అరెస్ట్ అయ్యారు. 60కి పైగా ఫేక్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫైల్స్ దొరికాయి. ద రీసెర్చర్స్ డెలాయిట్ 2023 సర్వే ప్రకారం ఇండియాలో దాదాపు 60% ఇన్సూరెన్స్ కంపెనీస్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ పెరుగుతుందని చెప్తున్నాయి. ఇబరత్ ఇది ఒక్క హాస్పిటల్ కాదు, సిస్టమ్ వైడ్గా జరుగుతున్న ప్రాబ్లం. మరి మనం ఏం చేయాలి? మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈ 5 పనులు చేయండి. మొదటిది, డిశ్చార్జ్ అయ్యే ముందు వివరాల బిల్లు తప్పకుండా అడగండి. ప్యాకేజ్ అని చెప్పిన బ్రేక్డౌన్ అడిగే హక్కు మీకుంది. ఇది చట్టపరంగా మీ హక్కు. రెండవది, డాక్టర్ విజిట్, మందులు, టెస్టులు ప్రతిరోజు నోట్ చేసుకోండి. బిల్లుతో కంపేర్ చేయండి. మ్యాచ్ కాకపోతే క్వశ్చన్ చేయండి. మూడోది, మందుల పాకెట్లు పారేయకండి. ఎంఆర్పి చూడండి. హాస్పిటల్ అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేస్తే అది చట్టవిరుద్ధం. నాలుగవది, ఇన్సూరెన్స్ కంపెనీకి మీరు డైరెక్ట్లీ కాంటాక్ట్ చేయండి, హాస్పిటల్ ద్వారా కాదు. మీ పాలసీలో ఏం కవర్ అవుతుందో క్లియర్లీ అర్థం చేసుకోండి ముందే. ఐదవది, ఫ్రాడ్ అనిపిస్తే వెంటనే కంప్లైంట్ చేయండి. నాటేయండి. నేషనల్ కన్జ్యూమర్ హెల్ప్ లైన్ 1800 114 0000. IRDAI బీమా భరోసా 155-255. cybercrime.gov.in. హాస్పిటల్ ఓవర్ ఛార్జింగ్కి ఐపీసీ సెక్షన్ 420 కింద FIR కూడా ఫైల్ చేయొచ్చు. సురేష్ లాంటి వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. తండ్రికి ఆపదొచ్చినప్పుడు హాస్పిటల్తో అర్గు చేయాల్సిన సిచ్యువేషన్లో ఉండటం చాలా కష్టం. కానీ ఇన్ఫార్మ్డ్గా ఉంటే ఆ సిచ్యువేషన్లో కొంచెమైనా తట్టుకోగలం. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. ముఖ్యంగా ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి. ఒక్క షేర్ వల్ల ఒక ఫ్యామిలీ 80,000 సేవ్ చేసుకోవచ్చు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో నిజంతో. ఇది చిన్న కథ కాదు.